హలో ఎవ్రీవన్, ఈరోజు మీకు చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది ఇంట్లో ఉన్న వాటితోటే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ ఒక స్పూన్ కారం, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసి శుభ్రంగా చికెన్కి పట్టించాలి. తర్వాత కొంచెం ఆయిల్, నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని అరగంట పాటు మ్యాగ్నేట్ చేయాలి. గరం మసాలా పొడి, ధనియాల జీలకర్ర పొడి మనం హోమ్మేడ్గా తయారు చేసుకున్నవైతే ఈ చికెన్ ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు ఆల్రెడీ నేను ఛానల్లో 2 అప్లోడ్ చేశాను, ఒకసారి వీడియో చూడండి. ఈ మసాలాలు, ఈ నిమ్మరసం అన్నీ మెత్తగా దానికి చికెన్కి బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఈ చికెన్ లెగ్ ఫ్రై అనేది చారు, పప్పు చారు కాంబినేషన్ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ చికెన్కి ఇలాగా మసాలాలన్నీ బాగా మ్యాగ్నేట్ చేసిన తర్వాత ఒక అరగంట పక్కన పెట్టుకుని నెక్స్ట్ ఒక కడాయిలో ఆయిల్ వేసి ఈ చికెన్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ చికెన్ అనేది అటు ఇటు టర్న్ చేస్తూ సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా నెమ్మదిగా ఫ్రై చేసుకున్న చికెన్ చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. హై ఫ్లేమ్లో పెడితే చికెన్ లోపల ఫ్రై అవ్వకుండా పైన చికెన్ బ్లాక్ షేడ్ వచ్చేస్తుంది. అలాగా సిమ్లో పెట్టి ఫ్రై చేసిన చికెన్ ఇలా రెడీ అవుతుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.